ఓకే సార్. డబ్బులు ఏం చేస్తున్నారు? మీకు సంతోషంగా ఉన్నారా లేదా? అప్పుడు బాగుందా ప్రభుత్వం, ఇప్పుడు బాగుందా? నువ్వు చెప్పు, ముసలిదానికి గట్టిగా చెప్పు. అప్పుడు ఎంత వస్తుందా? ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 4000. తెల్ల మారటాలకు వస్తున్నాయి మీ ఇళ్ళ కాడికి డబ్బులు? తెల్ల మారటాలకు వస్తున్నాయి. ఏం పేరు నీ పేరు? मेरा कितने जने बच्चे तुम्हारे को? पैसे तुम्हें देती है तुम्हारा डोर भी दे रहा था? हाँ, मन लगे डबुल ఏం ఖర్చు పెట్టుకుంటావు ఒక్కదాన్ని? 4000. కొడుకులు లేరు? ఎంతమంది? బో పెట్టాడు, బో పెడితే మిగులుతుంది కదా. రైట్ అమ్మా, నమస్కారం అందరికి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు సార్ను. గత ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చి ఆ రోజు 3000 పెంచారని చెప్పి 2000 నుంచి 3000 అని చెప్పి గత ప్రభుత్వము దాదాపుగా 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కంతుల బారిగా ఇచ్చిన ప్రభుత్వం అది. ఈ రోజు మా ప్రభుత్వం 3000 నుంచి 4000 చేశాము, 4000 6000 చేశాము, 6000 10,000 చేశాము. వాటి అన్నిటిని కూడా ప్రతి ఒక్కరికి, ఏదైతే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పేదల సంక్షేమమే ముఖ్యము, పేద ప్రజల అభ్యున్నతి ముఖ్యము, పేదల సంక్షేమం చూడాలి. కాబట్టి పేదల సంక్షేమం కోసం కూడా మా నాయకుడు కూటమి ప్రభుత్వం ఈరోజు అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు బీజేపీ అందరము కూడా సంక్షేమం చేస్తూ అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఉంటే మాట్లాడాల్సి తప్ప వారికి విమర్శించే హక్కు లేదు. ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇంకా ఇవ్వవలసినట్టు కానీ ఇంకా ఇప్పటికే 90% ఇవ్వడం జరిగింది, మిగతా కూడా కంప్లీట్ చేస్తాము. త్వరలోనే ఇళ్ల పట్టాలు కానీ, హౌసెస్ కానీ వీటి మీదుగా ఇవ్వడం జరిగింది, వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్ పార్టీకి ఇంకా చివరి రోజులు అయిపోయినాయి, ఏమి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.